యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. కుమారుడు కుమార్తెపై కత్తితో దాడి చేసి తాను ఆత్మహత్యానికి పాల్పడింది తల్లి. కుమార్తె మృతి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి. అనంతరం తల్లి ఆత్మహత్యానికి పాల్పడింది. కుమారుడు కేకల వేయడంతో అక్కడి స్థానికులు చేరుకున్నారు. ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా భర్తతో కుటుంబ కలహాలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ రవి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక కుటుంబ కలహాలు ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాయని చెప్పుకోవచ్చు. అయితే క్షణిక ఆవేశంలో ఒక తల్లి తన కన్న బిడ్డపై అయితే కత్తితో విక్షరాహితంగా దాడికి తెగబడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ దారుణ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో బాలుడికి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం సదరు మహిళ ఎవరైతుంటారో సదరు మహిళ కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది ఈ ఘటనను కూడా చెప్పుకోవచ్చు. అయితే వివరాలకు వెళ్తే బీబీనగర్ మండలం జనంపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్ రెడ్డి భార్య నీలిమకు తన భర్తతో గత కొంతకాలంగా కుటుంబ విషయంలో గొడవలు జరుగుతున్నాయని కూడా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన నీలిమ నిన్న తన పిల్లలతో కలిసి భువనగిరి మండలం తుక్కాపురం అనే గ్రామంలోకి తన పుట్టింటికి వచ్చిందని కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో నీలిమ తన కుమార్తె కీర్తి రెడ్డి, కుమారుడు అషిత్ రెడ్డిలకు కత్తితో దాడి చేసింది. వాళ్ళిద్దరి మీద కత్తితో దాడి చేసిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ దాడిలో గొంతు తెగడంతో అయితే కుమార్తె కీర్తి రెడ్డి అక్కడికక్కడే రక్తపు మడుగలో ప్రాణాలు విడిచింది. కుమారుడు అషిత్ రెడ్డికి అయితే కూడా దాడి చేయగా అతడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు, బంధువులు మరియు అక్కడికి చేరుకున్నారు. అయితే బిడ్డను చంపిన అనంతరం నీలిమ కూడా తన చిన్ని ఏదైతే ఉంటుందో తన చిన్నితో ఉరివేసుకునే ప్రయత్నం చేసింది. అయితే తీవ్రంగా గాయాలు కాగా అయితే వెంటనే నీలిమని అలాగే తన కుమారుడిని అనంతరం హాస్పిటల్కి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. అయితే సమాచారం అందుకున్న వెంటనే భువనగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు, పరిశీలించారు. మృతదేహాన్ని అయితే కీర్తిరెడ్డి మృతదేహం ఏదైతే ఉంటుందో కీర్తిరెడ్డి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేసు నమోదు చేసి హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి కనపడుతుంది. కుటుంబ కలహాలు ఏవైతే ఉంటుందో ఈ కుటుంబ కలహాలే ఈ మృతికి ఈ ఘటనకు కారణమని ప్రాథమిక విచారణలో నిర్ధారించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ తల్లి ఎవరైతే ఉంటారో తల్లి ఇద్దరి కుమార్తె మరియు బాలుడి మీద దాడి చేసిన ఘటన అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ శంకర్.